మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. అడవికి రాజైన సింహాలను కాపాడేందుకు ఇప్పుడు ఏఐ సాంకేతికత రంగంలోకి దిగింది. మన దేశంలో ఆసియా సింహాలు సహజ సిద్ధంగా జీవిస్తున్న ఏకైక నివాసమైన గిర్ అడవుల్లో దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. అడవుల నుంచి అకస్మాత్తుగా రోడ్లపైకి, రైల్వే ట్రాక్లపైకి వచ్చే సింహాలు వాహనాలు, రైళ్ల కింద పడి ప్రాణాలు కోల్పోకుండా ఆపడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇంతకీ ఈ భద్రతా టాస్క్ను ఏఐ ఎలా పూర్తి చేయబోతోందో ఈ కథనంలో చూద్దాం. గుజరాత్లోని జునాగఢ్, గిర్ సోమనాథ్, అమ్రేలీ జిల్లాల్లో విస్తరించి ఉన్న గిర్ అడవుల్లో గత 5 ఏళ్లలో ఆసియా సింహాల సంఖ్య 674 నుంచి ఏకంగా 891కి పెరిగింది. వీటి సంఖ్య పెరిగే కొద్దీ అవి సంచరించే ప్రాంత విస్తీర్ణం కూడా పెరిగి అవి రోడ్డు, రైలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. రాత్రి వేళల్లో ఎక్కువగా సంచరించే సింహాలు చీకటి, పొగమంచు వల్ల రైళ్లు, వాహనాల వేగాన్ని అంచనా వేయలేక ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ ముప్పును తగ్గించేందుకు గుజరాత్ పర్యావరణ శాఖ మంత్రి అర్జున్ మోధ్వాదియా సరికొత్త ఏఐ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను తెరపైకి తెచ్చారు. ఈ హైటెక్ ప్రాజెక్టు కోసం గిర్ అడవుల్లో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అధునాతన సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ డిస్ప్లేలను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వాహనాల వేగ పరిమితిని గంటకు 30 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఎవరైనా ఈ స్పీడ్ దాటితే ఆ వివరాలు లైవ్ లో కెమెరాలో రికార్డవుతాయి. ఏఐ సాఫ్ట్వేర్ వెంటనే ఆ డేటాను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరవేస్తుంది. దాంతో అటవీ శాఖ అధికారులు తక్షణమే సదరు వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటారు. గిర్ అటవీ ప్రాంతంలో 115 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ ఉంది. రాత్రి పట్టాలు దాటే క్రమంలో సింహాలు రైలు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గిర్ ప్రాంతంలో ఏఐ ఆధారిత ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 115 కిలోమీటర్ల రైల్వే లైన్ వెంట భూమిలో ప్రత్యేక ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను, ఏఐ సెన్సార్లను అమర్చుతున్నారు. సింహాలు రైలు పట్టాల సమీపంలోకి రాగానే వాటి అడుగుల వల్ల భూమిలో వచ్చే వైబ్రేషన్స్ ను ఈ కేబుళ్లు గ్రహిస్తాయి. ఏఐ ఆ కంపనాలను విశ్లేషించి అది సింహమే అని నిర్ధారిస్తుంది. మరుక్షణమే రైలు డ్రైవర్లకు, స్టేషన్ మాస్టర్లకు, అటవీ శాఖ కంట్రోల్ రూమ్ కు అత్యవసర అలర్ట్లు జారీ చేస్తుంది. దాంతో డ్రైవర్లు అప్రమత్తమై రైలు వేగాన్ని తగ్గించి ప్రమాదాలను నివారిస్తారు. సాంకేతికతతో పాటు క్షేత్రస్థాయిలో కూడా రక్షణ చర్యలు ముమ్మరం చేశారు. కొన్ని జోన్లలో సింహాలు ప్రమాదాల బారిన పడకుండా అటవీ శాఖ ప్రత్యేక ట్రాకర్లను నియమించింది. అక్కడ రైళ్లు గంటకు 30 కిలోమీటర్ల లోపు వేగంతోనే వెళ్లాలి. జునాగఢ్ నుంచి బిల్కాకు వెళ్లే జాతీయ రహదారిని రాత్రిపూట సింహాలు దాటుతుండటంతో అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ట్రాకింగ్ సిస్టమ్స్ మాత్రమే కాదు, గతంలోనే సింహాల ముఖంపై ఉండే ప్రత్యేక గుర్తుల ఆధారంగా వాటిని విడివిడిగా గుర్తించడానికి సింబా అనే ఏఐ సాఫ్ట్వేర్ ను కూడా గుజరాత్ అటవీ శాఖ ప్రయోగాత్మకంగా వాడుకలోకి తెచ్చింది. సింహాల జనాభా పెరుగుతున్న కొద్దీ వాటి పరిరక్షణ బాధ్యతను ఏఐ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇది సింహాల ప్రాణాలకు ఉండే ముప్పును తగ్గిస్తుందని గుజరాత్ అటవీ శాఖ మంత్రి అర్జున్ మోధ్వాదియా చెబుతున్నారు.